అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది. రెండు కళ్ళు అట్లానే ఉంటాయి, కళ్ళేం మూసుకుపోలేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది? ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ట్రిపుల్ రైడ్ జరిగితే కూడా అప్పటికప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా అక్కడెక్కడో ఉండే బొరుగుల మిక్చర్ షాప్ వాడికి వాడి దగ్గర ఉండే ఫోన్పే స్కానర్కి 1000 రూపాయలు వేయండి, మిమ్మల్ని పంపించేస్తాము, లేదంటే ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి చిన్నగా సైగలు చేసి చెప్తా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది ఒకటి. నేను ఏమంటున్నా అంటే కనుక మీరు ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నారు కదా, వెల్ అండ్ గుడ్, అప్సెట్ చేస్తున్నాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ విధంగా ట్రిపుల్ రైటింగ్ వితౌట్ హెల్మెట్, కార్లో కూడా పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే, ఇవన్నీ అంటే మోటార్ వెహికల్ రూల్స్ ఏవైతే కనుక వైలేషన్స్ అన్ని ఉన్నాయో, వీటికి ఎంత అని చెప్పి చలాన్లు ఉన్నాయో అది మీరు ఫాలో అవుతున్నారు. నేను ఏమంటున్నానంటే కనుక ఆ విధంగా ఎవరైనా వైలేషన్స్ పాల్పడితే మీ యొక్క అధికారం ఎంతవరకు, చలానా వేసేంత వరకే. ఒకవేళ అతను కట్టలేదు అనుకోండి, నేను చెప్పిన ప్రొసీజర్ ఉంది కదా, అది ఫాలో అవ్వాలి. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నప్పుడు ఆర్టీసీ బస్ ఉంది కదండి, ఈ రోజు మనం చూస్తున్నాం కదా, మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం కానీ చూసుకున్నట్లయితే కనుక ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉంటారండి, హ్యాంగ్ అయితే ఉంటారు పిల్లలు ఇట్లా పట్టుకుని. అటువంటి ఆర్టీసీ బస్సు కూడా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 35 సీట్ కెపాసిటీ అనుకోండి, 35 సీట్స్ కూర్చునే కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ. దాంట్లో బస్సు యొక్క కెపాసిటీని బట్టి మాక్సిమం 40% వరకు స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక 20 మందిని ఉంచవచ్చు. అంటే టోటల్ ఒక 55 మంది 60 మంది వేసుకోండి. ఒక బస్సులో 100 మంది 200 మంది ఏం చేస్తారంటే కనుక ఇట్లా బోర్డింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది వైలేషన్. ఆ విధంగా వెళ్ళినప్పుడు సంబంధించిన ఆర్టీఓ కానీ లేదు అంటే కనుక ట్రాఫిక్ అధికారి కానీ ఏం చేయాలి అంటే కనుక ఇమ్మీడియట్లీ ఆ బస్సుని అక్కడే సీజ్ చేయాలి, తక్షణం సీజ్ చేయాలి. అక్కడ సీజ్ చేసి ఈ యొక్క ప్రయాణికులు ఉంటారు కదా, వేరే ఆల్టర్నేటివ్ వెహికల్ వాళ్ళే ప్రొవైడ్ చేసి వీళ్ళని ఆ వెహికల్లో పంపించాలి. ఆ యొక్క బస్సు అధికారి ఎవరైతే అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో అతని మీద ఫైన్ ఇంపోజ్ చేయాలి. దిస్ ఇస్ ద లా. అలా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకంటే అడగట్లేదు. ఎందుకు అడుగురు అంటే మనకు అవసరం లేదా అంటే క్వశ్చన్ చేయడానికి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అండి, పాయింట్ టు బి నోటెడ్. క్వశ్చన్ చేయడానికి భయపడుతున్నారు. అన్నిటికీ భయపడుతున్నారండి. ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి, కింద కామెంట్లు చూడండి, ప్రశ్నించకుండా ఇన్ని కామెంట్లు పెడుతున్నారా అండి? అంటే పనికిమాలిన విషయాల మీద కామెంట్లు పెట్టడానికి ఉన్న ధైర్యము మీ జీవితాల్లో మీకు రావాల్సిన హక్కులు వయలేట్ జరుగుతున్నప్పుడు, ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయరు? డస్ మీన్ దాట్ మీకు అవసరం లేదు అవి. మీరు మీ జీవితంలో కోల్పోతున్న అవసరం లేదు. పక్కనోడు ఏం కావాలో మీకు కావాలి. ఇప్పుడు ఎవరికి పడుతుంది చెప్పండి? నా దాకా వచ్చింది అనుకోండి, అబ్సల్యూట్లీ నేను కొట్లాడతా. రైట్, నాకు అవసరం అది, నేను కొట్లాడతా. రాదు, వస్తే కొట్లాడతారు, బరాబర్ కొట్లాడతా. ఒకరితో నాకు సంబంధం లేదు, నా రైట్, నేను కొట్లాడతా. అలా అందరూ కొట్లాడరు, అవసరం లేదు, వదిలేశారు, పట్టించుకోవట్లేదు. మీరు నేను నోరు నొప్పి పెట్టే విధంగా ఎన్ని చెప్పినా కూడా మీరు చూడండి, ఇది పోస్ట్ చేయండి. నేను ఇప్పుడు చాలా ఓపెన్ చేయాలని చేస్తున్నా. మీకు వ్యూస్ చూడండి ఎట్లా వస్తాయి, రావు. ఇవన్నీ చెప్పుకుంటూనే పోతూనే ఉంటారు పనిలేని నేతలు. అదే ఇప్పుడు ఏదో ఒక హీరోయిన్ గురించి, అమ్మాయి గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీరు పాయింట్ ఆగండి. అవునా, ఆ హీరోయిన్ అంత పని చేశాడా అని మీరు తమ్ములని పెట్టండి. మీరు చూడండి తమాషా ఎట్లా ఉంటుందో. ఓకే, జనాలకి వాళ్ళ లైఫ్లో జరిగే వాటితోటి వాళ్ళకున్న హక్కుల గురించి అవసరం లేదు. ఎస్, అది ఏదైనా సరే. ఇంకా అడ్వకేట్లు ఎందుకు అప్పుడు? జనాలకి మీరు కదా తెలియజేయాలి, మీకు ఇది లా ఉంది, మీకు ఈ హక్కు ఉంది, మీరు తెలుసుకోండి, మీరు పోరాడండి అని మీరు జనాలకి ఎందుకు తెలియజేయాలి? అడ్వకేట్లు ఎప్పుడు అట్లా చేయరమ్మా. అంటే శుంకర్ నరేష్ సామాజిక కార్యకర్తగా, అంటే ఒక అడ్వకేట్గా ఉండి యాజ్ వెల్ అంటే సమాజం కోసం ఫైట్ చేస్తున్నాడు, అంటే పొలిటికల్గా కంటెస్ట్ చేసి ఉన్నాడు అని చెప్పని అందరూ అట్లా ఉండాలని చెప్పి వైఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లా ఉండాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 39A ఉచిత న్యాయం సత్వరం అందించే విధంగా మీరు ప్రజలకి అవగాహన కల్పించాలి, అటువంటి కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరిచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కదా చేయాలి. అది నా పైన
న్యాయవాదుల పని అది. మీ లాయర్స్ లో సగం మంది వచ్చి మాట్లాడతారు కదండి, అందరికి ఏం జరిగినా వచ్చి చెప్తుంటారు ప్రతిదానికి. అవునండి, సమస్య జరిగితే దానికి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, లా ఏంటి అని చెప్తాము. చెప్పొద్దంటే మానేసేయండి. మాకు మస్తు మంది క్లయింట్లు ఉంటారు, మేము వాళ్ళని వదిలిపెట్టుకుని ఆ కన్సల్టేషన్ వదిలిపెట్టుకుని మీకు ఎందుకు చెప్పాలి? ఎందుకు అని అంటే కనుక న్యాయవాదికి సామాజిక కోణం కూడా ఉండాలి అని చెప్పని ఉంది కాబట్టి ఆ సామాజిక కోణంతో వాళ్ళు కోల్పోతున్న వాటిల్ని వాళ్ళు చూడరని తెలిసినా కూడా నేను మళ్ళీ అగైన్ చెప్తున్నాను అని అంటే కనుక ఆ సామాజిక కోణం ఉందనే కదా. సో మా పాత్ర మేము పోషిస్తాం, ఎక్కడి వరకు పోషించాలో అంతవరకు మీరు పోషించాలి కదా. ఈరోజు ఒక స్కూల్లో ఒక క్లాసులో ఒక 30 మంది విద్యార్థులు కనుక చదువుకుంటున్నట్లయితే కనుక ఆ 30 మంది విద్యార్థులకి ఒకే లెక్చరర్ అనేది పాఠాలు చెప్పడం జరుగుతుంది, లెసన్ చెప్పడం జరుగుతుంది. అటువంటిప్పుడు 30 మందికి ఫస్ట్ ర్యాంకులు వస్తాయా? రావు, ఒక వ్యక్తికే వస్తాయి. 1 2 3 4 అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ర్యాంకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అంటే మరి మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థిని లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని ఇద్దరిని కంపేర్ చేసి వీడికి వచ్చింది వీడికి ఎందుకు రాలేదు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళంతటా వాళ్ళకి స్వతహాగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ కూడా అంతే, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ తెలుసుకున్న దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఉత్సుహత ఉండాలి. ఇవన్నీ కలగాలి. సో అంతే తప్ప 30 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదని చెప్పని లెక్చరర్ని పిలిపించి లెక్చరర్కి పనిష్మెంట్ ఇస్తామండి? ఇవ్వలేం. అది రూల్ ఆఫ్ లా కానే కాదు కదా. సో మన పార్ట్ ఆఫ్ డ్యూటీ ఎంతవరకు? మీ హక్కులు ఏమున్నాయి, మీ విధులు ఇవి ఉన్నాయి, మీరు తెలుసుకోండి అని చెప్పండి. తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాము? అసలు మీరు నేను ఏ అధికారం ఉందని చెప్పి అసలు ఇవన్నీ చెప్పాలి? చేయాల్సిన ప్రభుత్వాలే చెయ్యట్లేదు, రైట్? కానీ మనము ఎటువంటి అధికారం లేకపోయినా మనం చేస్తున్నాం సామాజిక కోణం దృక్పథంతో. అంటే మేబీ ప్రభుత్వం ప్రజలకు అన్నీ తెలిసిపోతే ప్రాబ్లం అని ఏమైనా అంతగా పట్టించుకోకుండా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అనేది చాలా క్లియర్ అండి. ప్రభుత్వం అంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వంగా పిలువబడతారు. ప్రజలకు అన్నీ తెలిసినా కూడా అంటే ఏ నాయకుడు ఎటువంటి అవినీతి చేస్తున్నాడో ప్రజలకు తెలియదు అంటారా? తెలుసు. కానీ ఎలా వీళ్ళు అధికారంలోకి రాగలుగుతున్నారు? ఓటేసే టైంలో ఊరికే ఓటేయట్లేదు కదండి. ఈరోజు ఒక 5 లక్షల ఓట్ బ్యాంక్ ఉందనుకోండి, 40 నుంచి 50% పోల్ అవుతుందండి. అంటే దాంట్లో సగం ఆ పోల్ అయ్యే ఓటు బ్యాంక్ ఎవరిది? బి సెంటర్స్. అంటే ఎవరైతే కనుక ఓటుకి నోటు తీసుకుని వచ్చి ఓటింగ్ వేస్తారు వాళ్ళు. మిగిలిన పోల్ కాంది ఎవరు? విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు బయటకు చోటు వేయట్లేదండి. ఎందుకని? పలుపు. ఎందుకంటే నెల వచ్చేటప్పటికి నాకు ₹1,00,000 ప్యాకేజ్ వస్తుంది. ఈడు నన్ను పీకేదే ఉందిరా, ఈడు నాకు ఏం చేస్తాడు? నాకేమైనా ఫంక్షన్ ఇవ్వాలా ప్రభుత్వం? నాకు ఏమైనా ఫంక్షన్ తెచ్చుకునేది ఉందా? నాకేమైనా రేషన్ కార్డు కావాలా? నాకు ఉచితంగా ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా? రైట్. అంటే ఇలా కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ఒరిగేది లేదు, ఏం అయ్యేది లేదు, నాకు ఎందుకు అసలు వాళ్ళతోటి. కరెక్ట్, వెరీ గుడ్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారండి, ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, ఇద్దరు జాబ్ చేస్తారు, ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. వచ్చేటప్పుడు మెట్రోలో వైఫ్ని ఎవడో వెనక నుంచి గిల్లుతాడు. ఉంటారు కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఆబ్వియస్లీ టీజింగ్ చేసేటోళ్ళు, గిల్లుతాడు. హస్బెండ్ ఏం చేస్తాడు? ఎమోషనల్గా అని అంటాడు. వాళ్ళు ముగ్గురు ఉంటారు, హస్బెండ్ని కూడా కొడతారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? కంప్లైంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఏం చేయాలి? కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎవరైతే కనుక ఆ క్రైమ్ చేశారో వాళ్ళని పట్టుకుని వస్తారు, జైలుకి పంపిస్తారు. ఎందుకు చేయాలి మీకోసం ఈ పని? మీరెవరు? నువ్వు ఓటేయవు, నువ్వు డెమోక్రసీ స్వచ్ఛందంగా నడవడానికి నీ పాత్ర నువ్వు పోషించవు. అసలు నీకెందుకు నేను కంప్లైంట్ తీసుకోవాలి? నేను ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలి? నీ కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్య కింద ఎందుకు ట్రీట్ చేయాలి చెప్పండి. నౌ టెల్ మీ. చేస్తున్నారు కదా, అంటే ప్రభుత్వమే కదా, ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ కదా. అదే ప్రభుత్వం మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్తే రోజులు నెలలు సంవత్సరాలు తిప్పించి అప్పుడు నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రత్యామ్నాయం ఉంది కదా అదే ప్రభుత్వంలో. ఈ రోజు ఒక పోలీస్ అధికారి కంప్లైంట్ తీసుకోకపోతే పై అధికారికి ఫిర్యాదు చేయమని చెప్పని ఉంది, పై అధికారి కూడా స్పందించకపోతే కోర్టుకు వెళ్ళమని చెప్పని ఉంది. మరి అదే ప్రభుత్వంలో కదా ఇవన్నీ పొందుపరుచున్నాయి ఆల్టర్నేటివ్స్. అదే రాజరికం అయితే అక్కడ కంప్లైంట్ తీసుకోకపోతే అంతే, కథం, నీకు నీ రైట్ ఫ్యూటైల్, నువ్వు కూర్చో ఇంట్లో. అలా లేదు కదా. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులుగా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసిందే న్యాయం, జస్టిఫికేషన్ ఇదే, నేను ఆలోచించేదే కరెక్ట్.
నేను ట్యాక్సీలు కడుతున్నా తీసుకుపోయి వాళ్ళు ఎవరికో 9 కట్టిన ట్యాక్సీలతోటి వాళ్ళకి ఫ్రీ బీస్ ఇవ్వడం ఏంటి? నువ్వేం చేయాలి? క్వశ్చన్ చేయి. సరే నీ గ్రీవెన్స్ ఉంది, క్వశ్చన్ చేయి. రైట్. ఇప్పుడు సినిమా టికెట్కి వెళ్తారు, కొత్త సినిమా రిలీజు బుక్ మై షోలో 10 రోజుల ముందు ఓపెన్ చేశారు, నాకెందుకు టికెట్ దొరకదు అమ్ముకుంటున్నారు వీళ్ళు. నీకు ఎంటర్టైన్మెంట్లో క్వశ్చనింగ్ వస్తుంది. బుక్ మై షోలో టికెట్ దొరకపోతే నీకు ఆవేశం వస్తుంది. మరి నీ రైట్స్ వచ్చేటప్పటికి లేదే ఆవేశం. యా, అంటే అది ఎంటర్టైన్మెంట్, యువత మేము, మాకు అది ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇవన్నీ మాకు అవసరం లేని పనులు లేదు కదా, ప్రభుత్వానికి కూడా మీరు అవసరం లేదు. అందుకని ప్రభుత్వానికి కూడా మేము అవసరం లేదు. మీరు అలా చేసినంత కాలం ప్రభుత్వం కూడా అట్లానే చేస్తుంది. సో చట్టం కొంతమందికి ఏమైనా చుట్టంలా పనిచేస్తుందా, అందరికీ సమానంగానే పనిచేస్తుందా సార్ ప్రస్తుతం ఉన్న టర్మ్స్లో చూస్తే? చుట్టంలాగానే పనిచేస్తుంది. డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రముఖులకి చుట్టంలాగా పనిచేస్తుంది. రైట్. అంటే చట్టానికి అలాంటి రూల్స్ ఏం లేవు కదా వీళ్ళకి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. ఈ రోజు మీరు గుడికి వెళ్తారు, అదే విధంగా ఒక ప్రొమినెంట్ పర్సన్ గుడికి వెళ్తారు, మీరు లైన్లో నుంచి అవ్వాలి, అతను డైరెక్ట్ ప్రోటోకాల్లో వెళ్తాడు. వేర్ ఈజ్ ఆర్టికల్ 14? ఎగ్జామ్షన్స్ ఆర్ దేర్. సో చట్టం ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి, ఆ రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చుట్టంగానే ఉంటుంది. విఐపి దర్శనాలు తీసుకునేటప్పుడు సామాన్య ప్రజలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుందా? ఉంటుంది. అంటే ఆ కోట అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉంటాయి, మాకు దర్శనం కావాలి, ప్రోటోకాల్ దర్శనం కావాలి, అది ఇది అని చెప్పని. అయితే ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్కి నెలకి ఎన్ని లెటర్స్ ఇవ్వచ్చు, ఎంతమందికి ఇవ్వచ్చు, ఏంటి అనేది క్లియర్గా పొందుపరిచి ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా ఈ టీటీడీ దర్శనాలకు సంబంధించి రోజా గారు కొద్దిగా అక్రమాలకు పాల్పడారు, వాటిలన్నిటికి సంబంధించి కూడా మనం వింటూనే ఉన్నాము. సో ప్రతి దానికి రూల్ ప్రొసీజర్ ఉంటుందండి, ఏది అతీతం కాదు. సో చట్టం అయితే కొంతమందికి చుట్టంలా పని చేస్తుంది. ఎక్కడ వరకు అది, అంటే ఎంత వరకు అని చెప్పుకోవచ్చు? ఎంత వరకు అని అంటే కనుక ఈ యొక్క సమాజము ఈ విధంగా ముందుకు వెళ్ళేంత వరకు కూడా చట్టం ఈ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. ఒక ఓటరు డబ్బులు తీసుకుని ఓటు వేసేనంత కాలం కూడా ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది. ఒక చదువుకున్న వ్యక్తి తన ముందు ఒక అన్యాయం, అక్రమం జరుగుతున్నా కూడా నాకెందుకులే, నా ఇంటి వాళ్ళది కాదు, నా సమస్య కాదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతున్నంత కాలం ఈ వ్యవస్థ ఈ విధంగానే ఉంటుంది. దిస్ ఇస్ ఎ చైన్. ఓకే, అది మారేది లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం మారితే అది మారుతుంది. ఓకే, మేబీ న్యాయం గురించి ప్రజల్లో తక్కువ అవగాహన ఉండడం కూడా దీనికి కారణం అంటారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకప్పుడు రేడియో, దాని తర్వాత శాటిలైట్ మీడియా ఉండేది. అది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది, సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. ఈ రోజు సోషల్ మీడియా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉందిగా, రైట్? కరెక్ట్. పనికిమాలిన వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేసుకుంటా, వైరల్ చేసుకుంటూ తిరుగుతున్నారు కదా. అదేవిధంగా ఆ యొక్క ప్లాట్ఫామ్లోనే ఉపయోగపడే కాన్సెప్ట్స్ కానీ, వీడియోస్ కానీ కోకొల్లలుగా ఉన్నాయి కదా. మరి ఎందుకు అవి వైరల్ అవ్వట్లేదు? అంటే తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. లా గురించి, మెడికల్ ఇవన్నీ ఎందుకు మనకు అంతగా, మనకు అన్నీ కూడా స్వీట్లు ఎవరు అమ్ముతున్నారు, పికిల్స్ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరి దగ్గరికి పోతుంది, ఇది కావాలి మనకి. ఇది కావాలి ఫస్ట్, ఇది మనకి ఇంపార్టెంట్. అది కావాలి. పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు కావాలి ఫస్ట్, అర్జెంటుగా. మనకేం రైట్స్ ఉన్నాయి, మనం ఏం వద్దు, మనకెందుకు? రైట్. ఓకే. సో న్యాయం గురించి జనంకి అవగాహన వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇది ఇలానే జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. యూ బీయింగ్ ఏ అడ్వకేట్, నాకు ఒక విషయం చెప్పండి సార్. అంటే వాయిదాలు, కోర్టు దగ్గరకు వస్తాము, అసలు కనీసం లోపల అడుగు కూడా పెట్టాం. నెక్స్ట్ డేట్ 14th, ఈ డేట్, ఆ డేట్, వాయిదా వాయిదా వాయిదా. ఎందుకని అలా అన్ని వాయిదాలు వేస్తుంటారు ఊరికి? అంటే కేసు యొక్క స్థితిని బట్టి వాయిదాలు అనేది పడతా ఉంటుందండి. కనీసం లోపలికి పిలిచి మాట్లాడేది కూడా ఉండదు. అక్కడ కోర్టు దాకా వెళ్తే చాలు, హాజరయ్యారో నెక్స్ట్ వాయిదా. ఇప్పుడు ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ఉంటాయి, రెవెన్యూకి సంబంధించిన కేసెస్ ఉంటాయి. ఎక్కువగా ఇటువంటి కేసుల్లోనే వాయిదా అనే కాన్సెప్ట్ మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక ఇవి ఈ రోజు ఫైల్ చేస్తే రేపొద్దున జడ్జిమెంట్ వచ్చే కేసులు కాదు. దీంట్లో ప్రతి ఒక్క మైన్యూర్ డాక్యుమెంట్ కూడా ఎవిడెన్స్ గానే పరిగణించబడుతుంది. అయితే ఒక కేసు ఫైల్ చేసినంత మాత్రాన నేనున్నాను, నేను బాధితుడిని అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేసినంత మాత్రాన నేనే అబ్సల్యూట్లీ బాధితుడు అని చెప్పనే కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక కొన్ని సందర్భాల్లో కావాలని చెప్పని కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు కానీ, కొన్ని ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా నేను కేసు గెలవడానికి కావాల్సిన ఏవైతే కనుక ఆధారాలు కావాలో అవన్నీ నేనే తయారు చేసి కోర్టులో కేసు వేయొచ్చు. మనం ఎంత డిజిటలైజేషన్ యుగంలో ఉన్నా కూడా కోర్టులకు సంబంధించి మీరు చేసిన డాక్యుమెంట్ ఫోర్జరీనా ఒరిజినలా అని చెప్పి కనిపెట్టే
సాంకేతికత ఇంకా కోర్టుల వ్యవస్థలో రాలేదు, ఓకే రైట్? సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక నేను ఎవరి మీద అయితే కేసు వేస్తున్నానో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాలి. సో నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు రావాలి కోర్టు దగ్గరికి, న్యాయవాదిని పెట్టుకోవాలి, నేను వేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు తీసుకోవాలి, వాటిలన్నింటిని వాళ్ళు పరిశీలించాలి, వాళ్ళ యొక్క ప్రత్యుత్తరం కోర్టుకి చెప్పాలి, మళ్ళీ దాని మీద వాళ్ళు చెప్పేది రైటా కాదా అని చెప్పి రీజాయిండర్ కింద నేను చెప్పాలి. ఇవన్నీ విన్న తర్వాత ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగిన తర్వాత జడ్జి వారు ఇది ఇవ్వాలి. ఆయన తీర్పుకి సిద్ధమైన తరుణంలో కూడా కావాలని చెప్పి ఎవరైతే కేసు ఓడిపోతామని అనుకుంటారో వాళ్ళు దాన్ని డ్రాగ్ చేయడానికి ఇంకొక అప్లికేషన్ ఇస్తారు. ఇవన్నీ చాలా అంశాలతో కూడుకుని ఉంటాయి. అంటే ఒక సామాన్యుడికి ఈ లోపల డెప్త్ అనేది తెలియదు కదండి. రైట్. అది ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక మనకి సముచితమైన సంఖ్యలో జడ్జిలు లేరండి, ఇంకా రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఓకే. సో ఒకే జడ్జికి అదనపు బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తెలుసు ఇప్పుడు ఒక కేసుని, ఇప్పుడు ఒక ఫ్యామిలీ కేసు తీసుకుందాం అనుకోండి, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నాకు వద్దు అని చెప్పి డైవర్స్ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు భార్య మీద, భార్య భర్త మీద చెప్తా ఉంటారు, మీ 15 సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పి అక్కడ కూర్చున్న జడ్జి గారు ఒక 2 గంటల్లో డిసైడ్ చేయాలంటే కనుక సాధ్యపడుతుందా అండి? రైట్. సాధ్యపడదు. సో ఈ అంశాలన్నీ కూడా మనం చూడాలి కదా. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఏ మ్యూచువల్ డెసిషన్, అంటే ఇద్దరు కావాలి, మాకు ఇద్దరు విడాకులే కావాలి అని ఫిక్స్ 3 months క్లోజ్ అయిపోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్. అంతకుముందు 6 months డ్యూరేషన్ ఉండేది, ఇప్పుడు 3 months క్లియర్ అవుతుంది. ఓకే. మ్యూచువల్ అంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ కోర్టులో పెండింగ్ కేసెస్ లక్షల్లో ఉన్నాయి అనేది వాస్తవం కదా. అవునండి. ఎందుకని? వై? అగైన్ మై ఆన్సర్ ఇస్ రిక్రూట్మెంట్ లేదు, సముచితమైన సంఖ్యలో జడ్జిల నియామకాలు లేవు, కోర్టులు స్థాపన లేదు, వాటికి కావాల్సిన రీసోర్సెస్ లేవు, ఫండింగ్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయండి అంశాలు. ట్రాఫిక్, మొన్న ఒక సిచ్యువేషన్ చూసాను, ఒక రెనౌండ్ నేమ్ ఉన్న ఒక హీరో ఇట్లా వెళ్తున్నాడు, తాగేసి వెళ్ళాడో తప్పు చేసి వెళ్ళాడో ఎలానో తప్పు రూట్లో వెళ్తున్నాడు, కీస్ తీసేసుకుని ఆపేసి అక్కడి నుంచి కేసు తీసుకొని తర్వాత ఏదో చేసి పంపించారు. అక్కడ వెంటనే అప్పుడు ఆ సిచ్యువేషన్కి అలా ఆపేసి కీస్ తీసుకునే రైట్ పోలీసులకు ఉంటుందా? మీరు చెప్పిన ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండి. రైట్. సో ఫిలిం నగర్లోనే ఎక్కడో నేను కూడా పేపర్లో వీడియోలో చూడటం జరిగింది. సో అతను ఏదో రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు, ఒక ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఆపడం జరిగింది, ఆయన ఆపలేదు, ర్యాష్కి ఏదో సమాధానం ఇచ్చాడు, స్నాచ్డ్ కీస్ లాక్కున్నారు అని చెప్పని. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అదొక భాగం, ఇక్కడ కూడా వస్తాను నేను. రెండోది ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడ ఒక పాయింట్ పెట్టి మొబైల్స్ పెట్టి ట్యాబ్స్ పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటారు. పక్కకు పిలిచి నీ వెహికల్ మీద చలానా ఉంది, సో ఆ చలానా కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకెళ్ళు అని చెప్పని అక్కడ కూడా స్నాచ్ చేస్తూ ఉంటారు. అంటే కీస్ అనేది గుంజుకుంటూ ఉంటారు. సో అసలు ఈ అధికారం వీళ్ళకి ఉందా లేదా అని చెప్పని అబ్సల్యూట్లీ లేదండి, అబ్సల్యూట్లీ లేదు. అంటే మన బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నా వాళ్ళు ఆపి కీస్ తీసుకొని రైట్ లేనే లేదు. ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ ఖతం చేసి నేను మిగిలిన దానికి వస్తాను. ఇక్కడ ఆయన విషయంలో జరిగింది ఏంటంటే కీస్ లాక్కున్నారు, కీస్ లాక్కునే అధికారం లేదు. ఒకవేళ అతను గనక వైలేషన్ పాల్పడి ఉంటే గనక సింపుల్గా ఏం చేయాలి, ఒక కంప్లైంట్ ఇవ్వాలి, కేసు రిజిస్టర్ చేస్తారు, ఆయన పిలిపిస్తారు, నోటీస్ ఇస్తారు. అక్కడ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది, 41 year నోటీస్ 35(3) అంటారు ఇప్పుడు BNSS, అది ఇచ్చారు, ఆయన యొక్క వివరణ కోరారు, పంపించారు. కార్ ఏదో సీజ్ చేశారని చెప్పి విన్నాను, దట్ ఈస్ అ డిఫరెంట్ టాస్క్. సో ఇది మరి ఆయన తప్పు చేసినందుకు ఆయన చేశారు. ఇతనికి అక్కడ నుంచున్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎటువంటి అధికారం లేకుండా కీస్ లాగాడు కదా, మరి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలిగా. ఓకే, ఎవరు చేయగలరు అట్లా? ఈయన కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకు అనంటే కనుక అది అద్దాల మేడ కదా సినీ ప్రపంచం అనేది. ఒకవేళ అట్లా ఇస్తే ఏమవుతుంది, రేపు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఇంకో కేసు బుక్ చేస్తారు, నాకు ఎందుకు అయిపోయిందని చెప్పి సర్ది పెట్టుకుంటారు. ఇన్ జనరల్గా అయితే కనుక అటువంటి అధికారం లేకుండా పోలీస్ అధికారులు అతిక్రమణకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలని అంటున్నారు కదా, ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ SHO అధికారికి ఇవ్వాలి. ఒకవేళ అతను తీసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి, అతను పై అధికారి అంటే DCPకి ఇవ్వాలి. సామాన్య ప్రజలు అంత దూరం వెళ్తారంటారా? అయ్యో, మనకి అసలు సామాన్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి, వాళ్ళకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, మనకెందుకు అంత ఇంట్రెస్ట్, ఇంత టైం కిల్ చేసుకుని. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ మెసేజెస్ కానీ అబ్యూజివ్ వీడియోస్ కానీ ఇంతలా వైరల్ చేయడం జరుగుతుందా? పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే వీళ్ళకి ఎందుకండి, నాకు అర్థం కాదు. ఎవరో హీరోయిన్ లైక్ ప్రెగ్నెంట్ అయితే వీళ్ళకేంటండి, ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది, దాంట్లో గొప్పే ఉందండి. ఎవరో విడాకులు తీసుకుంటే వీళ్ళకేంటండి నొప్పి, మనకెందుకండి ఇంట్రెస్ట్ అండి. పక్కన వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుంటే అది తెలుసుకోవాలి. కరెక్ట్ చెప్పారు, వీటి మీద లేదు కదా. మరి అటువంటి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు బల్లగుద్దాలి అని అంటున్నాను నేను అనేది.
ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఈస్, పోలీసులు రోడ్డు మీద చలాన్ల పేరుతోటి వెహికల్స్ ఆపి బలవంతంగా కీస్ లాక్కునే అధికారం వాళ్ళకు ఉందా లేదంటే కనుక అబ్సల్యూట్లీ లేదండి. దాని మీద ఎన్ని చలాన్లు ఉన్నా కూడా 100 చలాన్లు ఉన్నాయండి, 1000 చలాన్లు ఉండనియండి, వాళ్ళకి అధికారం లేదు. ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ బండిని సీజ్ చేయాలి అని అంటే కనుక క్లియర్గా సెంటర్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 రూల్ 167 ఓకే ఏం చెప్తుంది అని అంటే కనుక, ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే చలాన్లు ఉండి ఆ చలాన్లు కట్టలేకపోతే సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తి యొక్క అడ్రస్కి నోటీస్ పంపించాలి. ఓకే. సేయింగ్ దట్ ఏంటి అంటే, బాబు నీ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ పెండింగ్స్ ఉన్నాయి, నువ్వు ఇంత గ్రాస్ వైలేషన్స్కి పాల్పడ్డావు కాబట్టి నువ్వు ఈ తేదీలోపు చలాన్ కట్టు అని చెప్పని. ఒకవేళ అతను కనుక కట్టకపోతే రెండోది రిమైండర్ నోటీస్ పంపించాలండి. అప్పటికి కూడా అతను చలనం లేకపోతే వీళ్ళు కోర్టులో అభియోగ పత్రం అనేది దాఖలు చేయాలి ఆ బండి మీద సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు. ఏమని అంటే కనుక, ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని పెండింగ్ చలన్స్ ఉన్నాయి, కానీ ఇతనికి మేము నోటీసులు పంపించాము, నోటీసులకు స్పందన లేదు కాబట్టి మీరు ఉత్తర్వులు ఇవ్వండి, ఆ వెహికల్ ఎక్కడ కనిపిస్తే ఎక్కడ మేము సీజ్ చేసే విధంగా మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని సంబంధించిన కోర్టు వారిని అడిగితే, కోర్టు వారు అవన్నీ పరిశీలించిన మీదట అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే, ఎస్ ఈ సో అండ్ సో ఏపీ లేదంటే టీఎస్ XYZ సో అండ్ సో నెంబర్ గల వెహికల్ని సీజ్ చేయండి అని చెప్పి ఎవరైతే పోలీస్ అధికారులు వేస్తారో ఆ పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇస్తుంది. సో ఆ యొక్క ఉత్తర్వులు బేస్ చేసుకుని అప్పుడు సీజ్ చేసి ఆ సీజ్ చేసిన వెంటనే కూడా ఆ వెహికల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి, సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టాలి. ఇది ప్రొసీజర్. కానీ వెంటనే అప్పుడు అర్జెంటుగా వెళ్తుంటారు, ఆపేసి కీస్ తీసుకుని ముందు కట్టేసి ఫీజు కడితే పంపిస్తా అంటారు. చలాన్ కట్టేసి లేదంటే పంపారు. వీళ్ళు అంటారు మా దగ్గర ఆన్లైన్ లేదంటే ఎవరితో కట్టిపి సంబంధం లేదు, నేను కీస్ ఇచ్చేదే లేదని చెప్పని అంటారు. సో అది నడుస్తుంది. ఎఫ్ఐఆర్ హౌ డస్ ఇట్ వర్క్ అంటే అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు తీసుకుంటారు, ఎలా రిజిస్టర్ చేస్తారు, ఎవరికి రైట్ ఉంటుంది, కేసు పెట్టిన కొంతకాలానికి ఏమైనా తీసుకుంటారా, న్యాయం ఎంతవరకు వెంటనే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎఫ్ఐఆర్ విషయంలో? న్యాయం వెంటనే రాదండి, ఎప్పుడు రాదు. న్యాయం చాలా బరువు అయింది, వెంటనే వస్తే తట్టుకోలేరు కూడా ప్రజలు. ఓకే రైట్. సో ఎఫ్ఐఆర్ అంటే కనుక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అంటే ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన ప్రాథమికంగా సమాచారాన్ని సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ అధికారికి బాధితుడు కానీ లేదు అంటే కనుక నేర సమాచారం తెలిసిన వ్యక్తి కానీ వ్యక్తి అయినా కూడా ఓకే రైట్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పేపర్ మీద పెట్టి కానీ ఇచ్చే యొక్క ఫిర్యాదుని సంబంధించిన పోలీస్ స్టేషన్ యొక్క అధికారి తీసుకుని ఆ యొక్క సమాచారం కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని ఉంటుంది. అంటే తీవ్రతరమైన నేరమా లేదు అని అంటే గనక తీవ్రతరంగా పరిగణించలేనటువంటి నేరమా, రెండు రకాలు ఉంటాయి. తీవ్రతరమైన నేరం అని అంటే ఏంటి అంటే కనుక రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు, దోపిడీలు, దొమ్మీలు, అటెంప్ట్ టు మర్డర్లు, హత్యాయత్నాలు, సో మహిళల మీద జరిగే ఘోరాలు, వీటిలన్నింటినీ కూడా తీవ్రతరమైన నేరాల కింద పరిగణిస్తారు. సో మనం ఇచ్చిన ఫిర్యాదు ఆ కోవలోకి వస్తే ఇమీడియట్లీ ఏం చేస్తారు అని అంటే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. దాన్ని క్రైమ్ రిజిస్ట్రేషన్ అంటారు. దానికి ఒక నెంబర్ ఉంటుంది, పక్కన ఇయర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. సో చేసిన తర్వాత వాళ్ళు నిందితుల పేర్లు కనుక తెలిసినట్లయితే కనుక నిందితుల్ని దాంట్లో వాళ్ళ యొక్క చేసిన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క A1 A2 A3 కింద చేస్తూ ఉంటారు. ఒకవేళ నిందితులు తెలియదు అనుకోండి, అక్కడ అన్నోన్ అని చెప్పి రాస్తారు. అది ఎప్పుడంటే కనుక ఇన్వెస్టిగేషన్, అంటే దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి, దాని తర్వాత నిందితులు ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ తీవ్రతరమైన నేరం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఫోన్ చేసి నువ్వు చాక్లెట్లు ఎక్కువగా తింటున్నావు, సిగ్గు లేదా నీకు అని చెప్పని అన్నాడు అనేది కంప్లైంట్. ఇలాంటి కంప్లైంట్ ఇస్తారండి, ఇస్తారు. రైట్. నా కుక్కని ఈవినింగ్ వాకింగ్ తీసుకుపోతా ఉంటే కుక్కని వేసుకుని తిరుగుతావా, కుక్కేదవా అని చెప్పని అన్నాడు. ఓకే, అంటే లేవనుకుంటున్నారు, కంప్లైంట్స్ ఉన్నాయి. కుక్కేదవా అన్నాడు. మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళని చెప్తారు వాళ్ళు, ప్రొమినెంట్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి కంప్లైంట్స్. కుక్కని తీసుకుని వెళ్దాం అంటే కనుక కుక్కేదవా అన్నాడు. నన్ను తిట్టాడు, నా కుక్కను కూడా తిట్టాడు. నేను పడుకున్నప్పుడు నా డోర్ని కంటిన్యూగా 5 times బెల్ కొట్టాడు. ఇవి అసలు కేసులు తీసుకుంటారా? ఏది వచ్చినా సరే తీసుకోవాలండి, అది చట్టము. కాకపోతే దాన్ని జీడీ ఎంట్రీ పెట్టాలి, జనరల్ రెడీ ఎంట్రీ అంటారు. సో దాంట్లో ఇక తీవ్రతను బట్టి
పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక కేసు రిజిస్టర్ చేయకుండా సివిల్ ఇన్ నేచరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. బట్ తీసుకుంటారు. నా పెన్సిల్ పోయిందని వెళ్ళినా తీసుకోవాలి. అది జీడీ ఎంట్రీ పెట్టాలి, రైట్, తీసుకోవాలి. ఎందుకంటే సమాచారం కదా, ప్రాథమిక సమాచారం. ఇది తీవ్రతరం కానివి ఇటువంటి. సో వీటికి ఏం చేయాలి అంటే కనుక ఇన్సీజ్ చేసినప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు పర్మిషన్ తీసుకోవాలి. దానికి క్రైమ్ రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక. సో మెజిస్ట్రేట్ వారి దగ్గరికి పంపిస్తారు. మెజిస్ట్రేట్ వారు ఆ యొక్క కంప్లైంట్ని చూసి దాన్ని చేయమనాలా చేయొద్దనాలా అని చెప్పి వాళ్ళ యొక్క విచక్షణ అధికారం ఉంటుంది, సంబంధించిన మెజిస్ట్రేట్ విచక్షణ అధికారం చూసి అప్పుడు డైరెక్షన్ ఇస్తే కనుక దాని మీద కూడా కేసు అనేది. వీటన్నిటికీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవునా, ఇదంతా ప్రాసెస్ అండి. ప్రాసెస్ లేకుండా ఏది ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అర్జెంట్ గా పాప కిడ్నాప్ అయింది, మీరు ఇక్కడ కేసు ఒకటి రాసి దాని ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అని మెజిస్ట్రేట్ పంపించి, నేను అందుకే చెప్పాను తీవ్రతరమైన నేరాలు, తీవ్రతరం కాని నేరాలు అని. తీవ్రతరమైన నేరాలు అయితే ఇమ్మీడియట్లీ చేస్తారు, చేస్తారు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. తీవ్రతరం కాని నేరాల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆబ్వియస్లీ మెజిస్ట్రేట్ వారి పర్మిషన్ తోటి చేయాలా వద్దా అని చెప్పని చేస్తూ ఉంటారు. ఎక్కువగా సివిల్కి సంబంధించిన వివాదాలకు సంబంధించిన వాటిని మెజిస్ట్రేట్ వారి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అంటే సరిహద్దు తగాదాలు, ఇప్పుడు గోడ ఉంది, నా దాంట్లో గోడ కట్టాడు, అడిగితే తిట్టాడు, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అనమాట ఈ విధంగా చేస్తారు. చేసిన తర్వాత ప్రొసీజర్ ఏముంటుంది అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇచ్చిన వ్యక్తికి ఒక నోటీస్ ఇస్తాం జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఎలా జరిగింది, ఎవరు అతను, ఎలా వచ్చాడు, ఏంటి అని చెప్పి. దాని తర్వాత దగ్గరలో ఉన్న అతను ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఎక్కడైతే కనుక నేరం జరిగిన ప్రదేశంగా భావించబడుతుందో ఆ ప్రదేశానికి సంబంధించిన ఐఓ వెళ్ళటము, ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆఫీసర్ వెళ్ళటము, వెళ్ళినాక చుట్టుపక్కల వాళ్ళని వాకప్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, సీసీటీవీ కెమెరాస్ ఏమైనా ఉంటాయి, సీసీటీవీ కెమెరాస్ తీసుకోవడము. సో నేరం చేసిన వ్యక్తులుగా భావిస్తపడుతున్న అనుమానితుల్ని వెతకడము, సంబంధించిన పోలీస్ స్టేషన్, మిగిలిన పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద రికార్డ్స్, ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత వాళ్ళని గుర్తించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని జైలుకి పంపించడము, దాని తర్వాత వాళ్ళు బెయిల్ వేసుకుని బయటికి రావడము, దాని తర్వాత దీని మీద నేర అభియోగపత్రం, అంటే ఈ పోలీస్ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కలిపి, ఎవిడెన్సెస్ అన్నీ కలిపి, అవును వీళ్ళు నేరం చేశారు అని చెప్పని వాళ్ళ మీద దాఖలు చేసి నేర అభియోగం సంబంధించిన కోర్టులో వేయడము. ఆ కోర్టులో దాని తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు. ఎవరైతే కనుక ఫిర్యాదుదారుడు ఉన్నారో ఫిర్యాదుదారుడు తరపున ప్రభుత్వమే పీపీ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన వాదిస్తారు. వాళ్ళ తరఫున మాత్రం ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవాలి. నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులు వాదోపవాదాలు, ప్రాపర్ ట్రయల్ అన్ని జరిగిన తర్వాత జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్న దగ్గర నాకు ఒక సింపుల్ క్వశ్చన్ రేజ్ అయింది. చెప్పండి. మేబీ మీరు ఎక్కడైనా చెప్పుంటారు, చూసుంటారు కూడా. ఐ థింక్ గోపాల మూవీ, ఆయన నాకెవరు వాదించే వాళ్ళు లేరు, నేను వాదించుకుంటా, నా కేసు నాకు ఇవ్వండి అని అడుగుతారు. సో కెన్ పీపుల్ డూ దట్? అంటే మాకు లా లేదు, తెలియదు, అడ్వకేట్ మేము కాదు, మేము చదువుకోలేదు, మాకు అసలు లాతో సంబంధం లేదు, అయినా కూడా మేము మమ్మల్ని వాదించుకోవచ్చా? అంటే మీకు లా తెలిసినా తెలియకపోయినా, మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నా, అడ్వకేట్ ఉన్నా, మీ కేసుని మీరే బాగా వాదించుకోగలననే నమ్మకం మీకు ఉంటే పార్టీ ఇన్ పర్సన్ అంటారు. పిఐపి, పార్టీ ఇన్ పర్సన్. సో మీరు ఎక్కడైనా కూడా మీ కేసుని మీరు వాదించుకోవచ్చు. ఏ కేసు అయినా కూడా. ఈవెన్ అడ్వకేట్స్ యాక్ట్ కూడా క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఏ కోర్టులైనా అలా యాక్సెప్ట్, ఏ కేసులో యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చేయరండి, చేస్తారు. ఏ కోర్టులైనా సరే వాదించుకోవచ్చు పార్టీ ఇన్ పర్సన్ కింద. ఒకవేళ మీకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు, మీరు బాధింపబడ్డ వ్యక్తి బాధితులు అని చెప్పని అనుకోండి, మీకు ఏం చేస్తారు అని అంటే కనుక మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పని ఉంటుందండి. అక్కడ మీరు అప్లికేషన్ పెట్టాలి. మీ యొక్క సామాజిక స్థితి, మీ యొక్క ఆర్థిక పరమైన స్థితి, వీటిలన్నిటికి సంబంధించి సర్టిఫికేషన్ పెడితే వాళ్ళే ప్రభుత్వమే మీ తరపున ఒక న్యాయవాదిని అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, ఈ పెద్ద పెద్ద రేప్ కేసులు జరిగి యావత్ భారతదేశం మొత్తం కూడా దీని మీద స్పందించినప్పుడు వాటిలప్పుడు ఆ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి తరపున ఎవరో వాదించము అని చెప్పి చెప్తా ఉంటారు. సో అటువంటి వాళ్ళ తరపున ప్రభుత్వమే ఒక న్యాయవాదిని పెట్టి వాదిస్తుంది. ఎందుకంటే అతని ఫండమెంటల్ రైట్ టు డిఫెండ్ అనేది చాప్టర్ 3లో కాన్స్టిట్యూషన్లో పొందుపరిచి ఉంది. ఎవరికైనా ఉంది. అండ్ ఏ పర్సన్ ప్రజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ అని చెప్పని చట్టం చెప్తుంది. అంటే ఏంటి అని అంటే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంబంధించిన కోర్టు తీర్పు వెలువరంతే వరకు కూడా అతన్ని నిర్దోషిగానే పరిగణించాలి అని చెప్తుంది. పరిగణించాలి, అది ఏదైనా సరే. ఆయన ముందే ఏదమని తెలిసినా కూడా కోర్టు పరిగణించేంత వరకు ఆయన నిర్దోషి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కనుక కొన్ని కేసుల్లో కావాలని చెప్పి అక్రమ కేసులు పెట్టి పర్సనల్ వెండెట్టా తీసుకోవడానికి వాటికి కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరూ
ఫ్యామిలీతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి